కలిబాధమాన్ తీర్చడానికి ఆయన వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి సర్వసుఖములను అనుభవించవలసిన వాడు అంత కష్టపడి అలా నిలబడి అలాగే ఉండిపోయాడు. ఉండిపోయి నేనున్నాను అని కాపాడి ఎక్కడో ఎవడో పాపం చేసి ఆర్తి పొందినా సరే ఈసారికి నిన్ను కాపాడుతున్నాను, వద్దురా, నా మాట వినరా, అధర్మం జోలికి వెళ్ళకరా అని మనసు మార్చడం కోసమని వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి పద్మపీఠం మీద నిలబడిపోయాడు. అంత దయగలిగిన అవతారం ఎక్కడుంటుంది? అంతటి కారుణ్యమూర్తి ఎక్కడుంటాడు? అందుకే వెంకటేశ్వర అవతారంతో మిగిలిన అవతారాల్ని పోల్చి మాట్లాడడానికి అవకాశం లేదు అన్నారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కాపాడడం ఒక్కటే కాదు, పుణ్యం చేయడం కష్టం కదా. ఈ యుగంలో కలిపురుషుడు పుణ్యం చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి. కాసేపు